బస్టర్ అస్సలకి దాన్ని ఆ మూవీకి మనం పేరు పెట్టడానికి లేదు. బ్లాక్ బస్టర్ అంతే. ప్రభాస్ని అనుకున్నాం మారుతి ఎలా చూపిస్తాడని ఇలా చూపించాడు అసలుకి. చూసి చెప్పమను బ్రో, సినిమా చూసిన తర్వాత మాట్లాడమను ఎవరైనా సరే. మొత్తం ఇండియాకి ఒక్కడే రాజస్థాన్. ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే మాకైతే బిర్యానీ పెట్టారు బ్రో, మామూలు బిర్యానీ కాదు, ఫుల్ మీల్స్ పెట్టేశాడు. ప్రభాస్ అని ఇన్ని ఇయర్స్ మనం మిస్ అయిపోయినాయి, మొత్తం చూపెట్టాడు అనమాట. ఏమి ఒక్క స్టెప్ కోసం, ఓ బాహుబలి దగ్గర నుండి మొన్న వచ్చిన కల్కి వరకు ఒక స్టెప్ కోసం చూసాం. అలాంటిది స్వింగ్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ అన్ని డ్యాన్స్ వేసేసాడు అనమాట. ముగ్గురు హీరోలు చూస్తా ఉంటే కన్నుల పండుగ వచ్చింది. ప్రభాస్ అంతకి ఇంకా మ్యారేజ్ తోటి అవసరమే లేదు, ఇందులో అన్ని జరిగిపోయాయి ఆల్రెడీ మూవీలో. చాలా అసలు హీరోలు చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది నాకైతే. సినిమా బ్లాక్ బాస్టర్ బ్రో, మామూలు లేదు సినిమా అయితే. ప్రభాస్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. నవరసాలు పండించాడు ప్రభాస్ని ఇంతవరకు చూసింది ఒకటే యాంగిల్. ఫైట్స్ అయితే పీక్స్ బ్రో, మామూలు లేవు. క్రోకోడైల్ కొడతాడు, బండకే చూసుకునేట్టు కొడతా ఉంటాడు, మామూలు ఉండదు. ఆ కట్అవుట్ తోటి క్రోకోడైల్ కట్అవుట్ డామినేట్ చేశాడు. విఎఫ్ఎక్స్ ఇంకా మారుతి గారు చెప్పారు దీనికి వంకబట్టి నేను అడ్రస్ ఇచ్చారు రండి అన్నట్టు. కొండాపూర్ అడ్రస్ ఆ లెవెల్లో ఉంది విఎఫ్ఎక్స్ అయితే. అసలు వంకలేదు బ్రో. ఈ సంక్రాంతికి ఇట్టే ఉందంటే అది మా రాజేష్ అని 100% చెప్తున్నాను. వాళ్ళు టాలీవుడ్ కాదు, ప్యాన్ ఇండియా లెవెల్లో సంక్రాంతి విన్నర్ మా రాజేష్ సాబ్. లాగని ఎవరు చెప్పారు ఇప్పుడు, ఓన్లీ చూడండి లోపల చెప్తుంది. చెప్తున్నా రాజేష్ సాబ్ మాత్రం ప్రభాస్ అన్న కెరియర్లా మంచి సినిమా చూపించిండు. ఆడియన్స్కి ఎలా చూపించాలో అలా చూపించిండు. ఒక ఎర్రర్ మూవీ అంటే మనం ఎప్పుడు ఒక లవ్ స్టోరీ చూసినాం, ఒక యాక్షన్. మన ప్రభాస్ అన్న బాహుబలి ఒక డిఫరెంట్ చూసినాం, ఈ సినిమాలో ఒక ఎర్రర్ చూసినాం. అంటే ప్రతి ఒక్క సినిమా క్యారెక్టర్ తగ్గట్టు చేసుకుంటూ పోతుండైనా ఒక ఈశ్వర్ కానీ, ఒక రాఘవేంద్ర కానీ, ఒక బిల్లా కానీ, ఒక బాహుబలి కానీ, ఒక బాహుబలి 2 కానీ, ఇది ఒక రాజేష్ సాబ్ ఒక డిఫరెంట్ మూవీ. సినిమా ఒక డిఫరెంట్, ఒక సెంటిమెంట్, ఒక యాక్షన్. అంటే ప్రభాస్ అన్నకి ఎలా చూపించాలో అలా చూపించిండు రాజేష్ సాబ్లా. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న మాత్రం కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఒకటే చెప్తున్నా, చాలా మందికి నచ్చేలా అంటారు కానీ అది పక్క పెట్టండి. స్టోరీ ఎలా ఉందంటే ఒక డిఫరెంట్ యాంగిల్లా, అంటే ఎప్పుడు ఒకేలాగా చూడకుండా మారుతి గారు ఒక మంచిగా చూపించిండు. ఒక డిఫరెంట్ యాంగిల్లో ఒక మంచిగా చూపించింది మారుతి గారు. నిజంగా చెప్తున్నా మారుతి అన్న హ్యాట్సాప్ చెప్పాలి. తమన్నా మ్యూజిక్ మొత్తం షేక్ చేసిండు, అంతా బాగుంది. ప్రభాస్ అన్న కెరియర్లో ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తున్నా. రాజేష్ సాబ్ రాసి పెట్టుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలాలు ఎగరేసుకుంటారు. సినిమా బాగుందా ఇట్టుందా పక్క పెట్టే, ప్రభాస్ అన్న సినిమా వచ్చిందా ఇట్టు కొట్టిందా అది కావాలి మనకి. సినిమా బ్లాక్ బస్టర్. ఒకటే చెప్తున్నా, ఈ సంక్రాంతికి మంచి సినిమా అని చెప్పొచ్చు. ఒక హర్రర్ మూవీ, బెస్ట్ మూవీ. చిన్నపిల్ల కానీ పెద్దవాళ్ళ వరకు మంచి కామెడీ, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. ఒక మంచిగా ఉంది సినిమా. ఇంకా ఇంతకుముందు ఏం చెప్పలేను. అన్ని హైలైట్స్ అంటే ఫైట్స్ కానీ, ఒక సెంటిమెంట్, నైనామా సెంటిమెంట్ కానీ, అంటే ఒక కామెడీ కానీ, అంటే ప్రతి సీన్ చూసుకుని మనం ఒక ఎంజాయ్మెంట్ చేస్తాం. అంటే చాలా మందికి ఏంటంటే చాలా మందికి ఒక యాక్షన్ మూవీ చూసిన తర్వాత ఇది ఒక చూడడానికి వెనక ముందు అవుతారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించారు ప్రభాస్ అనేది. ఒకటే చెప్తున్నా, సూపర్ నచ్చింది సినిమా. హీరోయిన్స్ 3 హీరోయిన్స్ ఉన్నారు కదా, జస్టిఫై అంటే క్యారెక్టర్ దక్కట్టు ఉంటుంది అన్న, సినిమా క్యారెక్టర్ దక్కట్టు ఉంటుంది. అంతేగాని సినిమాకి దానికి ఏ పోలిక ఉంటుంది. క్యారెక్టర్ ఎలా ఉందో సినిమా కూడా అలా చూపించారు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్. ఒకటే చెప్తున్నా, ప్రభాస్ కెరియర్లో ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. బాగాలేని పక్క పెట్టేసి ఫ్యాన్స్ నచ్చిందా లేదా అది కావాలి. సినిమా బాగున్నా బాగున్నా ఫ్యాన్స్ వచ్చి సినిమా చూసిపోతారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అదే సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకోపోయింది ప్రభాస్ అనేది. చాలా బాగుంది సినిమా. ఇట్టు కొట్టింది ఫ్లాప్ అని పక్క పెట్టే. సినిమా ఎలా ఉంది, డిఫరెంట్ యాంగిల్ ఎలా తీసిందో చూసుకోవాలి. హిందీలో ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, బాలీవుడ్ లో ఎలా రిసీవ్ చేసుకుంటారు? బాలీవుడ్ లో ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే. తెలుగు కంటే బ్లాక్ బస్టర్ బాలీవుడ్ లో చాలా ఇష్ట కొడుతుంది. ఎక్కడైనా ఇట్టు కొడతాయి నా బాలీవుడ్ అని కాదు, ప్రతి దేశంలో సినిమా ప్రభాస్ అనే ఫ్యాన్స్ ఇది ఇట్టే సినిమా. ఒకరికి నచ్చకుండా పక్క పెట్టేసి సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. సూపర్ అంటే కలెక్షన్స్. ప్రభాస్ అన్న నీ మూవీ అయితే అద్దరిపోతుంది. బాక్స్ ఆఫీస్ మొత్తం దద్దరు ఇల్లు కొట్టేస్తున్నాం. నేను సెకండ్ టైం వెళ్తున్నా ఇది సినిమా, కానీ టికెట్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంది, పెంచమని చెప్పండి. ఓకే, ఈ సంక్రాంతి విన్నర్ డైనోసరేనా? మా ప్రభాస్ అన్ననే. సెకండ్ హాఫ్ బాగుంది. ప్రభాస్ కట్అవుట్ సరిపోయింది బ్రో. సినిమా వింటేజ్ ప్రభాస్ అని చూసాము అక్కడ మనం. వింటేజ్ ప్రభాస్ మనకు చాలా గ్రేట్. చాలా బాగుంది సినిమాలో ఉంది. బాగుంది బ్రో. బాగుంది సినిమాలో బాగుంది. నిజంగా బాగుందన్నా. నిజంగా బాగుందన్నా.
నచ్చే దాంట్లో ఏముందన్నా ప్రభాస్ ఎలా ఉన్నాడు వింటేజ్ ప్రభాస్ సూపర్ అన్న ముసలి ఫైట్ అయితే ఇంకా సూపర్ సెకండ్ హాఫ్ అయితే సూపర్ అన్న తమన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది సూపర్ అన్న అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 2 షోలు సరిపోలేదు దేవుడు ఇంకా 2 షోలు ఇచ్చింటే బాగుండి అనిపించింది అంతా కామెడీ వర్కౌట్ అయిందా సూపర్ అన్న అడ్రస్ పెట్టారు కదా అదేమైనా ప్రాబ్లం అవుతుంది ఏం కాదండి ఏం కాదు అడ్రస్ ఏం పెట్టిన ప్రాబ్లం హీరోయిన్స్ ఎలా ఉంది హీరోయిన్స్ సంగతి వదిలేసేయండి మన హీరో మెయిన్ హీరో ఎంట్రీ ప్రతి ఎంట్రీ సూపర్ ఓకే డన్ మూవీ సూపర్ సరిపోయారు ప్రభాస్ గారు హీరోయిన్ సూపర్ ముగ్గురు చాలా బాగా గుర్తొచ్చింది బాగుందండి అనిపించింది మూవీ 100% చాలా హిట్ అవుతుంది అన్ని మరి బాహుబలి ఇవన్నిటికంటే కూడా చాలా బాగుంది మూవీ సాంగ్ కూడా ఇచ్చారండి ఫస్ట్ సాంగ్ సంక్రాంతి రిలేటెడ్ ఉంది చాలా బాగుంది మూవీ చాలా అంటే ఏం నచ్చలేదు ఏం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు ప్రభాస్ గారి రేంజ్ మూవీ కాదు అసలు ఇది. ఆయన ఇనిషియల్ స్టేజ్లో తీసుంటే బాగుంది ఈ మూవీ. బట్ ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన తీయాల్సిన మూవీ కాదు అసలు. బాగా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. అంటే ఈ ప్లేస్ లో ఇంకెవరు ఉంటే బాగుండేది అనుకుంటున్నారు? కొంచెం కెరియర్ ఇనిషియల్గా స్టార్ట్ చేసిన హీరోస్ ఎవరైనా అయితే బాగుంది. బట్ ప్రభాస్ గారు కొంచెం రేంజ్ బాగా మారింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ మూవీస్ తీయకపోవడం బెటర్. అంటే వింటేజ్ మేడం చాలా బాగుంది, అన్ని బాగున్నాయి వెరీ గుడ్. బాగుంది ఫెంటాస్టిక్. మెల్లగా వెళ్ళింది కానీ ప్రభాస్ చాలా మంచిగా కామెడీ చేసింది. ఈరోజు 2 అవర్స్లో 2000 crores ఇప్పుడే నేను చెప్తున్నా. ఈ మూవీ #1 సూపర్ హిట్. నేను ఇప్పుడు విలా నంబర్ 17కి వెళ్తున్నా, లక్షర్ విలాస్లో కొండాపూర్. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ. మెల్లగా సినిమా సూపర్. మారుతి ఒక్కో క్వశ్చన్ దింపేసిండు కానీ బోరాన్ ఉందంటే నా సినిమా అన్న ఉప్పలపాటి తమన్ చాలా బాగా కొట్టాడు. వాడికి కొత్తగా చేశాడు. మారుతి తగ్గట్టే ఉంది సినిమా. మళ్ళీ ఇట్టే ఎరక్కొట్టేసాడు యాక్షన్. ప్రభాస్ మటుకి వింటేజ్ల మటుకి ఇప్పుడు చూసుకోవాలి. వింటేజ్ రబల్ అంటే ఇది, డార్లింగ్ బుజ్జిగాడ్ అంటే ఇది. ఓకే సినిమా మస్తు ఉందన్న. ఈరోజు ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అన్న. ఈరోజు ఎగ్జామ్ పోలే 8:45కి సినిమా ఉంది. ఈరోజు ఎగ్జామ్ మిస్ చేసి మరీ సినిమాకి వచ్చిన, కానీ సినిమా మొత్తం మంచిగా ఉంది. అన్ని హారర్ అంతే. థ్యాంక్ యూ. అయితే వింటేజ్ మోడ్ చూస్తారు మొత్తం అంతా. ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. అన్న యాక్టింగ్ అరాచకం, అసలు నరాలు తెగిపోతాయి అన్న. నరాలు తెగిపోయి యాక్టింగ్ చేసిండు. మెంటల్ పీక్స్ అంతే అసలు. సినిమా ఫస్ట్ హాఫ్ బాగా బిల్డప్ చేశారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే నాచే సాంగ్ వరకు ఎంటర్టైన్మెంట్గా ఉండింది. తర్వాత క్లైమాక్స్ స్టార్ట్ అయిపోయినట్టుంది. సీన్ మీద సీన్ బాగా బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. ప్రభాస్ గారు కొత్త జోనర్ని డిస్కవర్ చేశారని చెప్పాలి. నిజంగా బాహుబలి 2 తర్వాత నిజంగా ఒక మంచి జోనర్ షిఫ్ట్ కొట్టి కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారని చెప్పాలి. నిజంగా మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం. చాలా హిప్నటైజ్ అయినా, మస్తు నిద్ర వచ్చింది, పండుకొని లేసి వచ్చినాయి. ఎవరు నువ్వు ఎవరు అసలు ఎవరు ఇదంతా ట్రాన్స్. ఇది 7 సముద్రాల తర్వాత లోపల ఉన్న ఆల్చిప్పలో ఉన్నాను నేను తెలుసా. అది ప్రభాస్తో ఉన్నాను నేను. అది ఇంకేం కావాలన్న మూవీ కోసం. రాజులకే రాజు బ్లాక్ బాస్టర్ బాగుంది. బ్లాక్ బస్టర్ నా ప్రభాస్ అంటేనే లార్జర్ దాన్ లైఫ్ సినిమాస్ అంతే. మంచి జస్టిస్ ఇచ్చాడు. సో సినిమా అయితే బాగుంది, చూడండి అందరికి. సో సంక్రాంతికి మంచి మూవీ అని చెప్పచ్చు. అంటే డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ బాగుంది బ్రో. భయపడ్డా అంటే ఏం లేదు బ్రో, భయపడడానికి ఏం లేదు. కాకపోతే సినిమా అయితే బాగుంది. సో ఒక కొత్త వరల్డ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. సో బాగుంది. అన్నీ ఉన్నాయి బ్రో, అన్నీ ఉన్నాయి, అన్నీ మిక్స్. యా మూవీ అయితే చూడొచ్చు. అందరి క్యారెక్టర్స్కి జస్టిస్ చేశారు బ్రో. అన్ని క్యారెక్టర్స్కి జస్టిస్ చేశారు ఉన్నందుకు. చాలా బాగుంది. తమన్ బీజం అయితే ఎరక్కొట్టేశాడు. అది బాగుంది, చాలా బాగుంది. క్రొకోడైల్ ఫైట్ బాగుంది. ఒక 2-3 సీన్స్ ట్రైలర్లో లేనివి కట్ చేస్తారు. సో లేవు అంటే క్రొకోడైల్ ఫైట్ దగ్గర ప్రభాస్ గారిని కొంచెం డిఫరెంట్గా లేదన్న. బాగుందండి. మరొక్కసారి మారుతి గారు మా కాలర్ ఎగరేసేటట్టు చేశాడనమాట. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ రాజా సాబ్.
అన్నట్టు నిరూపించాడు. ఇండియాలో ఒక్కడే రాజు, అది మా ప్రభాస్ రాజు అని మరొకసారి చెప్పాడు అనమాట. ఈ సంక్రాంతి బరిలో విన్నర్ ఏదైనా ఉందంటే అది మా రాజస్థాన్. డైలాగ్ లేదు మామూలు. సినిమా చాలా బాగుంది బ్రో. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు. ఎలాంటి సీన్స్ ఎలాంటి ఏం లేవు, మంచిగా ఉంది. క్లీన్ నైట్ 8.5 9 ఇవ్వచ్చు రేటింగ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలని ఉందా ఉంటుంది బ్రో? క్రేజీ ఉంటుంది. ముసలి ఫ్రైడ్ రావచ్చు. ముసలి ఫ్రైడ్ క్రేజీ ఉంటుంది. ఇంకా నిధి అగర్వాల్ ఉన్నారు, క్రేజీ నిధి అగర్వాల్. అయితే హీరోయిన్స్ ముగ్గురు బాగున్నారు. నైట్ చూడవచ్చు, అందరూ చూడవచ్చు. ఎలాంటి పిచ్చినా కొడుకులు మాట్లాడదు. రివ్యూస్ వచ్చి చూడాలి అంతే. ఎక్స్పీరియన్స్. సినిమా స్టార్ట్ అయింది 11:10కి, ఎండ్ అయింది 11:30కి, అంతే. లాస్ట్ 20 నిమిషాలే. అది ఏదేదో మ్యాజికల్ చేశాడు. విల్లా నెంబర్ 70 ఇంకొకసారి చూసేంత లేదు, బట్ బాగుంది. ఇట్స్ లైక్ వన్ టైం వాచ్ అండ్ వింటేజ్ ప్రభాస్ కోసం చూడొచ్చు. మరీ అంత వింటేజ్ లేదు. ఎగ్జాక్ట్లీ. కొంచెం అంటే మాకు అదే బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. లైక్ సలార్, బాహుబలి ఇవన్నీ చూసి ఇది చూసేసరికి మేము డార్లింగ్ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసాము, కానీ అదైతే లేదు. అదైతే లేదు, అంత ఏం తీసుకొని రాలేదు. బట్ కామెడీ టైమింగ్ బాగుంది. అంటే చూసాం ప్రభాస్ని మళ్ళీ కామెడీ యాంగిల్లో చూసాం, కానీ కామెడీ నచ్చింది, హర్రర్ నచ్చింది, అంత ఫ్యామిలీ ఒకసారి చూడొచ్చు. సో క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? యా బాగుంది, చాలా బాగుంది. అంటే థియేటర్లో భయపెట్టే అంత సీన్స్ ఉన్నాయా? భయపెట్టే అంత లేదు కానీ బాగుంది. వన్ టైం ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా అనిపించింది? ఎక్స్ట్రాడినరీగా ఉంది. కొత్త లుక్ బాగా. సాయిరామ్ నాట్ సాటిస్ఫైడ్ బెటర్ చూడొద్దు బ్రో. సినిమా బాగుంది బ్రో. చెప్పాలంటే బాగాలేదన్న వాళ్ళు పిచ్చోళ్ళు బ్రో. నిజం చెప్తున్నా, పిచ్చోళ్ళు. వచ్చి మూవీ చూడండి, తెలుస్తుంది. సంక్రాంతికి ఇంకోటి వస్తుంది. సంక్రాంతి ఇంకా కొంచెం యాడ్ అవుతుంది మసాలా, అప్పుడు చూడండి. అంతే బ్రో. ఎంత ఇస్తారు రేటింగ్? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. నాకైతే నచ్చింది. మీకు నచ్చింది? సినిమా సూపర్, బాగుంది సినిమా. అరే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళది. నచ్చిందైన సాంగ్స్ చెప్పాలంటే సూపర్ హిట్. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. ఇంకా క్లైమాక్స్ అంటే మైండ్ బ్లాక్. హీరోయిన్ ఓకే, బాగానే. అండ్ ప్రభాస్ టీమ్ ద షో అంతే. ఇది ఈ సినిమా అర్థం కావడం మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలా. నాకు సంబంధం లేదు వాళ్ళతోటి నాకు సంబంధం లేదు. సినిమా అయితే నాకు నచ్చింది, సూపర్ ఉంది. రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ చూసినాడు. నేను ఇప్పుడు చూసిన థియేటర్లో, చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్. చెప్పండి ఏంటి ఎవరిదన్నా చెప్పండి భయ్యా. సెకండ్ పార్ట్ డాన్స్ వేయకపోయినా పర్లేదు, సూపర్ ఉంది అంతే. చూసే కొరియోగ్రఫీ అవన్నీ చాలా బాగున్నాయి. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ అయితే లేదు, సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. వాడు చెప్పింది లాగేం కాదు, బాగానే ఉంది సినిమా, సూపర్ ఉంది. కొత్త కాన్సెప్ట్ ఇంతవరకు రాలేదు ఎప్పుడు. సెకండ్ హాఫ్ సూపర్, ఒక లెవెల్కి పోతుంది పైకి. అన్ని హారర్ ఒకటే, సైకలాజికల్ థ్రిల్లర్ బాగుంది, సూపర్. రాజాసాబ్ ప్రభాస్ గారు మూవీ మారుతి గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా రాజాసాబ్. కానీ రాజాసాబ్ సినిమా మాత్రం మారుతి గారు చెప్పినంత లేదు భయ్యా. ఎందుకంటే 6 అడుగులు కట్అవుట్, మహానుభావుడు అంత హైట్ ఉంటాడు, ఎంత అందగాడు ప్రభాస్ గారు. అంటే అమ్మాయిలు కొడతారు ప్రభాస్ అన్నని చూసి. అలాంటి హీరోని పట్టుకొని మారుతి గారు దెయ్యాన్ని ఎవరో దత్తం తీసుకొచ్చి పెట్టేసి, ముసలోడి కింద దెయ్యాన్ని గురించి పెట్టేసి ఆయనతో ఆటలాడి 3 గంటలు సీట్లో కూర్చోబెడుతుంటే మాకు చిరాకు దొబ్బుతుంది భయ్యా సినిమా చూడడానికి. నిజంగా చెప్తున్నాను. ఆయన ఒక 6 అడుగుల బుల్లెట్. అలాంటి బుల్లెట్ని నువ్వు ఓడుకోలేకపోయావే, నువ్వు వినియోగించుకోలేకపోయావే, నువ్వేం డైరెక్టర్, అసలు నువ్వేం డైరెక్టర్ మారుతి గారు మీరు? ఒక చిన్న డైరెక్టర్ పిలిచి మీకు ఇంట్లో కూర్చోబెట్టి బిర్యానీ పెట్టి, చికెన్ పెట్టి, ఏంటి దాంతోపాటు ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చి తాగిపించి నీకు అంత బాగా చూసుకుంటే ప్రభాస్ గారు, మీరు ప్రభాస్ గారికి ఇచ్చే గౌరవం ఇదా గౌరవం? ఈ సినిమా ఇదా సినిమా? ఇలా తీస్తారా సినిమాని? ప్రేమక చిత్రం ఎలా తీశారు భయ్యా మీరు? ఎలాగ రాశారు రైట్? ఆ రోజు ఫస్ట్ హాఫ్ సినిమా ఎలా తీశారు మీరు?
పండగ ప్రతిరోజు పండగ సినిమా ఎంత బాగా తీశారు భయ్య. ఆ సినిమాలు చూసే ప్రభాస్ అన్న మీకు అవకాశం ఇచ్చిండు, ఒక అవకాశం. ప్రభాస్ అన్న ఇంటర్నేషనల్ స్టార్కి వెళ్ళిన తర్వాత తెలుగులో ఫ్యాన్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. తెలుగు సినిమా లాంటివి ఏమి లేవు, ఫ్యామిలీతో రావాలి అని ఒక సినిమా మారుతి భయ్య అనగానే సరే భయ్య నీకు నేను ఉన్నాననేసి ఒక కథ రాసుకొస్తే ఓకే. ప్రభాస్ అన్న నమ్మిసిండు. మారుతి గారు మంచి డైరెక్టర్, బాగానే చేస్తారు, నమ్మిండు. అలాంటి 3 అడుగులు ఉంటావు, నీకు 6 అడుగులు బుల్లెట్ నీ చేతిలో పెట్టినప్పుడు ఆ బుల్లెట్ నువ్వు వెలగొట్టుకోవాలి. నీకు ఓడుకొని రాలేదు ఆ బుల్లెట్ ని, అంతే. హీరో గారు ఏమైనా ఏలు పెట్టారంటారు ఆ సినిమాలోనే ఉన్నారు అన్నా. ప్రభాస్ అన్న చూసిన తర్వాత ఎవరైనా ప్రభాస్ లాగే తయారవుతారన్నా. అది కావాలి. ఈ వైపు ఉన్నాడు బాసు, ఈ సినిమాలో దెయ్యానికి వచ్చి పోయించిండు ప్రభాసు. అది అలాగుంటుంది భయ ఈ సినిమా. నా చేతి అనుకోవాలి ఫస్ట్ హాఫ్ మొత్తం దెబ్బకొట్టిండు. ఇట్లాంటి వజ్రం లాంటి హీరో, ఇట్లాంటి డైమండ్ లాంటి హీరోని మారుతి గారు వాడుకొని ఉంటే బాగుండేది, మంచి లైఫ్ ఉండేదని నాకు అనిపించింది. అరే ఇంత మంచి ఛాన్స్ శివుడు వరాలు ఇస్తాడంట. ఇట్లాంటి శివుడు లాంటి మన ప్రభాస్ అన్నని ఒక వరం ఇచ్చిండు మారుతిని. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోలేదని మారుతి గారి బల్ల గురించి చెప్తున్నారు. ఇక నీకైతే పార్ట్ 2 ఇంటిచ్చిన పార్ట్ 2 వెదురు బాబు. ఆ పాటలు ఎందుకు వచ్చిండో, ఆ 3 హీరోలు ఎందుకు వచ్చిండో నాకు అర్థం కాలేదు. ఒక బామ్మ, ఇందులో స్టోరీ నడిచేది ఒక బామ్మ ఉంటుంది, ఒక ముసలామె. ఆ ముసలామె చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఈ ముసలామె 5 స్టోరీలు పెట్టిండు. 5 స్టోరీలు పెట్టిండు. 5 స్టోరీ హిస్టారికల్, అదేవిధంగా దేవాదాయానికి సంబంధించి, అదేవిధంగా క్రైమ్, థ్రిల్లింగ్, యాక్షన్, ఇట్లా 5 స్టోరీలు తీసుకోపోయిండు. ఈ సినిమా చూడాలంటే ప్రభాస్ అన్న మారుతి గారు డూప్ ప్రభాస్ని ఎక్కువ వాడుకున్నాక అందుకని పోతారు ఇప్పుడు పోతారు అంతే. చాలా బాగుంది, ఒక రేంజ్లో ఉన్నాడు. మూవీ అంతా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక ట్రాన్స్లోకి మనం కూడా వెళ్తాం ప్రభాస్ వాళ్ళతోటి. సూపర్ హిట్ మూవీ అన్న. ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ప్రభాస్ అసలు హారర్ మూవీ ప్రభాస్ చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి ఒక సీన్స్ డెలివర్ చేస్తాడని అస్సలు అనుకోలే. మారుతి ఇచ్చిన అవకాశం ప్రభాస్ కాదు, ప్రభాస్ ఇచ్చిన ఛాన్స్ మారుతి వాడుకొని హిట్ కొట్టాడని నేను అనుకుంటున్నాను.